నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ అథ్లెట్ వందన. ఇవాళ వీడియోలో గవర్నమెంట్ ల్యాబొరేటరీస్లో ఖాళీగా ఉన్న జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేసి గ్రూప్ సికి సంబంధించినవి అనమాట. స్టార్టింగ్ శాలరీ 45,000 నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అని ఇచ్చారు. అదేవిధంగా హయ్యర్ స్టడీస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్కి అయితే మనకి ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీడ్ జాబ్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలనేది క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 6/30 వరకు అనమాట మనకు ఛాన్స్ అనేది ఇచ్చారనమాట. ఇది CSIR NPL టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనమాట ఫ్రెండ్స్. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో జాబ్ చేసుకోవడానికి అనమాట. ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇది. గవర్నమెంట్ జాబ్స్ కంప్లీట్గా. ఇక్కడ మనం పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనుకోనంటే మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దీనికి అప్లికేషన్ మోడ్ మనం చూసుకుంటే పోస్ట్ ద్వారా పంపించాలి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ ఇచ్చారు, nplindia.in అని. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం నోటిఫికేషన్ అయితే పూర్తిగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయంటే టెక్నీషియన్, నెక్స్ట్ అదేవిధంగా టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ అనమాట ఉన్నిందనమాట. టెక్నీషియన్ 1లో టోటల్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. UR వాళ్ళకి 7 పోస్ట్స్, EWS వాళ్ళకి అయితే 3 అనమాట. OBC NCL 9, ST వాళ్ళకి 1 పోస్ట్ అనమాట. మొత్తంగా కలిపి టోటల్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలక్ట్రానిక్స్కి అండ్ ఎలక్ట్రికల్, COPA జాబ్స్ అండ్ అదేవిధంగా మల్టీమీడియా, డిజిటల్ ఫోటోగ్రఫీ, మెకానిక్, మోటార్ వెహికల్ సంబంధించి అనమాట పోస్టులు అనమాట. మొత్తం మనకి 6 ట్రేడ్ ఏరియాలో అయితే పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో విద్యార్హత విషయానికి వస్తే మనకి 3 రకాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 10వ తరగతి లేదంటే SSC సైన్స్ సబ్జెక్ట్లో కనీసం 55% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికేట్ లేదంటే జాతీయ రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఈ 3 అంటే ఇప్పుడు నేను మెన్షన్ చేసే దాంట్లో ఆ 3 ఒకటి ఉన్నా సరిపోతుందనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సంబంధిత ట్రేడ్లో ITI, నెక్స్ట్ అదేవిధంగా గుర్తింపు పొందిన సంస్థలు 2 సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో అనమాట సంబంధిత ట్రేడ్లో 3 సంవత్సరాల అనుభవమైనా ఉన్నా సరిపోతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అన్నిటికీ అదే అనమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అనమాట. నెక్స్ట్ మనం ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం ఏజ్ అనేది డీటెయిల్డ్గా చూసుకుంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి అనమాట. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, వికలాంగులకైతే 10 సంవత్సరాల వయసు సడలింపు అనేది ఉందన్నమాట. సో మనకి ఈ నోటిఫికేషన్ అయితే పర్టికులర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ శాలరీ విషయానికి వస్తే మనకి శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పే లెవెల్ 2 బట్ అనమాట మనకి ఇస్తారనమాట. మంత్లీ 19,900 నుంచి శాలరీ 63,200 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి బేసిక్ పే అనమాట ఉంటుంది. సో వీటితో పాటు TA HRE TA అలవెన్సెస్ కూడా ఉంటాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్, LTC HB సదుపాయాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అనేది మనకి ఇచ్చారు. ఏంటంటే NPS కింద అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద అనమాట పెన్షన్ సదుపాయం కూడా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా
ఇంకా మనకి అదే విధంగా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో, మంచి ఆపర్చునిటీ తప్పకుండా అయితే ఫ్రెండ్స్ యుటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 దశల్లో ఉంటుందన్నమాట. ఏంటంటే దశ 1లో అనమాట మనకి స్క్రీనింగ్ ఉంటుంది. అన్ని దరఖాస్తులనైతే పరిశీలించి అనమాట అర్హులైన వారికనమాట ట్రేడ్ టెస్ట్‌కి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి స్టేజ్ 2లో అనమాట ట్రేడ్ టెస్ట్, అది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. పాస్ అయిన వారికి రాత పరీక్ష అనేది ఉంటుంది. మనకి స్టేజ్ 3 వచ్చేటప్పటికి రాత పరీక్షలో 3 పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, నెక్స్ట్ అదే విధంగా జనరల్ అవేర్‌నెస్ ప్లస్ ఇంగ్లీష్, నెక్స్ట్ ట్రేడ్ సబ్జెక్ట్ అనేది మనకి వేరు వేరు వాళ్ళకి వేరు వేరు ట్రేడ్ టెస్ట్‌లు అనేది నిర్వహిస్తారనమాట. పేపర్ 1 అనమాట మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీలో అనమాట మనకి 50 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు అనమాట. నెక్స్ట్ నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్ 2 అండ్ 3కి కలిపిన మనకు మార్కుల ఆధారంగా అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు తీస్తారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్, దీనికి ఆన్లైన్ అప్లికేషన్ లేదు. మనం పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ అయితే సెండ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి వెబ్సైట్ ఐడి ఇచ్చారు కదా ఫ్రెండ్స్, www.nplindia.in నుంచి అనమాట మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మన ఫామ్లో అనమాట పేరు, పుట్టిన తేదీ, మన ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ప్రకారం అయితే రాయాలి, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పార్ట్ 1లో అతికించకుండా సంతకం చేయాలి. పార్ట్ 2లో అతికించడం కానీ సంతకం కానీ చేయకూడదు. పార్ట్ 1 పేపర్లోనే చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 500 రూపీస్ అనమాట డీడీ తయారు చేయాలి. ఆ డీడీ వచ్చేసి డైరెక్టర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ పేరున న్యూఢిల్లీలో చెల్లించే విధంగా అయితే ఉండాలన్నమాట. ఆ డీడీ ఫామ్ వెనకనమాట మన పేరు, నెక్స్ట్ పోస్ట్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి దాని మీద మనం సంతకం అయితే పెట్టాలి ఉంటుంది అనమాట. సో కవర్ పైన ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ 1, ఆ పోస్ట్ కోడ్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ చూడండి మనకి బై పోస్ట్ టు ద సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్ అని రాసి న్యూఢిల్లీ అని పెట్టి 110012కి అయితే మనం ఆ అడ్రస్కి అనమాట మనం ఈ హార్డ్ కాపీ పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ కానీ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రతి పోస్టుకు వేరు వేరు అప్లికేషన్, అదేవిధంగా వేరు వేరు రూపంలో డీడీ కూడా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 6/30 వరకు ఇచ్చారు కాబట్టి ఇంకా టైం ఉంది. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తాను 500 రూపీస్ మనం డీడీ రూపంలో పే చేయాలనేది. సో తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.